హా, ఈ లోకలు ఎప్పుడు చూసినా కూడా ఫోను 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 ఏంటి గేమ్ ఆడదాం రండి అని చెప్పేసి అంటే ఒక్కరు కూడా రారు. నేను మా చాప్ మామతో ఆడుకుంటాను. చాప్ మామ మంచిగా అరే ఏం చేస్తున్నాడు చాప్ మామ? ఏ చాప్ మామ ఏంటది నీ మూతి దగ్గర? అరే బర్గరు, ఓరి నాయనో ఏంటది అలా మెరుస్తుంది? ఏమో రసించా, నాకు కూడా తెలియట్లేదు. చూడడానికే ఇది మంచి టేస్టీగా ఉంటుంది అనుకుంటా. నేను ఒకసారి తినేసి చూస్తా. చాప్ మామ వద్దు, నేను తింటాను ప్లీజ్, నా కోసం వదిలేవా ప్లీజ్. ఏ, అమ్మయ్యా, ఎంత మంచి టేస్ట్ ఉందో. మామూలు బర్గర్ కంటే ఇదే బాగుంది. చీ కుళ్ళు మామూడా, అడిగినా కూడా కనికరించి కూడా తినేశాడు. మరి ఎంత కుళ్ళాడు వెంట చాప్ మామ నువ్వు? అరే సించాన్, ఒక్క నిమిషం ఆగురా. అరే కడుపులో ఏమవుతుందేంటి? ఓర్ నాయనో కాపాడరా బాబు. ఏంటిది? వామో వామో వామో. ఓరి నాయనో, ఇలా ఎగిరిపోతున్నానేంటి? కింద కూడా రాలేకపోతున్నాను. ఆ ఏంటది చాప్ మామ, గాల్లోకి ఎలా ఎగురుతున్నావు? ఏమైనా ట్రిక్ చేస్తున్నావా ఏంటి? నాకు కూడా చెప్పవా? నాకు గాల్లో ఎగరాలని చాలా ఆశగా ఉంది. ఒరే నీకు ఆశగా ఉండడం కాదురా, నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. వెళ్ళి హంతకుండా పిలుచుకొని రా. వామ్మో, గాల్లో నుంచి దిగలేకపోతున్నాను రా సామె. ఏంటబ్బా వీళ్ళ గొడవ? రేయ్ ఏంట్రా ఏమైంది? ఇందాక నుంచి అరుస్తూనే ఉన్నారు. చాప్ గడు ఎక్కడున్నాడు? అందుకని బాబు ఒకసారి నీ తలకాయ చూడు, చాప్ మామ గాల్లో ఎలా ఎగురుతున్నాడు. ఏంటి గాల్లో ఎగురుతున్నాడా? ఎక్కడ్రా? అరే రే చాప్, ఎలారా గాల్లో ఎగురుతున్నావు? వామ్మో, ఏంటది వాడి దగ్గర ఏదో మెరుస్తున్నట్టు కనబడుతుంది. ఏంట్రా చాప్, ఏం తగిలించుకున్నావు నీ దగ్గర? అందుకని బాబు నాకు తెలిసినంత వరకు చాప్ మామ దగ్గర ఏదో పవర్ ఉన్నట్టుంది. చూడు, ఆటోమేటిక్ గా అలా గాల్లో ఎగరడం చాలా కష్టం. నా సిక్స్ సెన్స్ ఏమని చెప్తుందంటే మన చాప్ మామ చాలా అంటే చాలా పవర్ఫుల్ గా మారిపోయినట్టు తెలుస్తుంది. ఏంటి పవర్ఫుల్ గా మారిపోయాడా? అదేలారా బండోడా, నా కళ్ళ ముందే కదా ఇప్పటి వరకు నార్మల్ గా ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఎలా మారిపోతాడు? కొంపదీసి ఆ బర్గర్ తిన్నందుకు అలా మారిపోయి ఉంటాడా? అరే యార్, నేను అడిగాను కదా, అడిగినా కూడా ఇవ్వకుండా నువ్వు తినేసావు. మంచిగా పవర్స్ కొట్టేశావు దొంగ చాప్ మామ. ఏంట్రా షించాన్, ఏం మాట్లాడుతున్నావు? బర్గర్ తినడం వల్ల ఇలా మారిపోయాడా? అయినా కూడా గాల్లో అలా ఎలా ఎగురుతాడ్రా? ఉత్తి బర్గర్ తింటే అలా ఎలా మారుతాడు? మరి జోకులు కాకపోతే. ఎవరికి తెలుసో, నేను చూస్తున్నప్పుడు బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఆ బర్గర్ తిన్నాడో వెంటనే సర్రమని గాలిలోకి ఎగిరిపోయాడు. కానీ నాకు ఆ పవర్స్ కావాలంతడు బాబు. చాప్ మామ, నీ నోట్లో ఉన్న బర్గర్ తీసిచ్చేవా ప్లీజ్? నో వే, నాకు అసలు నమ్మది కావట్లేదురా. అయినా బర్గర్ తింటే ఇలా మారిపోవడం ఏంటి? ఒక్క నిమిషం టోనీ గడికి ఫోన్ చేసి మనమైతే కనుక్కోవాలి. ఒక్కసారి వీడికి కనుక్కున్నామంటే వాడే ఏదో ఒకటి చెప్తాడు. హలో టోనీ. నేను రా అంతకుడిని. అదేరా, చాప్ గడ్ వచ్చేసి బర్గర్ తిన్నాడు, ఏదో వెలుగుతున్న బర్గర్ తిని వెంటనే గాల్లో ఎగురుతున్నాడు వాడు. అదేరా, ఒకసారి వచ్చి చెక్ చేస్తావేమో అని. వాడి కడుపులోకి బర్గర్ వెళ్ళినప్పటి నుంచి ఏదో సూపర్ పవర్ ఉన్నోళ్ళ ఎగురుతున్నాడు. ఏంటి? ఓకేరా, సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను. చాప్ మామ, నువ్వు ఇప్పుడు తిన్నది సూపర్ పవర్ ఉన్నటువంటి బర్గర్ అనుకో, నేనేం చేస్తాననుకుంటున్నావు? టోనీ మామ దగ్గరికి వెళ్ళిన వెంటనే నీ కడుపులో ఉన్న బర్గర్ బయటికి తీయించి వెంటనే నేను తినేస్తాను. అప్పుడు నాకు కూడా సూపర్ పవర్ వస్తాయి. హిహి. అరే బాబు, నీ బర్గర్ కోవాలంటారా నాయన? నాకు ఇప్పుడు కడుపు బాగా నొప్పిగా అనిపిస్తుంది. ముందది తినవు, ఆ తర్వాత నువ్వేం చేసుకుంటావు అది చేసుకో. టోనీ తొందరగా అదేదో చూడరా బాబు. వాడి కడుపులో ఏముందో అర్జెంటుగా తెలియాలి. వాడి తిన్నది నార్మల్ బర్గరా లేకపోతే పవర్స్ ఉన్న బర్గరా అని. అదే చూస్తున్నాను రా, మొత్తం క్లియర్ గా చెక్ చేసుకోవాలి కదా. ఓకే రే చాప్, నీ యొక్క ఫుల్ నేమ్ అయితే నాకు క్లియర్ గా చెప్పు, ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నాకంటూ ఫుల్ నేమ్ అయితే ఏమీ లేదు టోనీ. నాకు మాత్రం మా హంతకుడు పెట్టిన పేరు చాప్ అని మాత్రం ఉంది. అదే ఎంటర్ చేయి, అది మాత్రమే నా యొక్క నేమ్. ఓకే అయితే CHOP చాప్. మొత్తానికి ఎంటర్ అయితే చేసేసాను. కేర్ఫుల్ రా చాప్, కొంచెం జాగ్రత్తగా ఉండు. నేనైతే యాక్టివేట్ చేస్తున్నాను. లెట్స్ యాక్టివేట్. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే ఇప్పుడు ఆపరేషన్ చేసి మొత్తానికి కనుక్కున్నది ఏంటంటే చాప్ కి నిజంగానే సూపర్ పవర్స్ ఉన్నాయి. అది కూడా ఎప్పుడైతే ఆ బర్గర్ తిన్నాడు దాని ద్వారా ఆ సూపర్ పవర్స్ అయితే చాప్ కి వచ్చాయి. ఏంటి నిజంగానా? నాకు సూపర్ పవర్స్ వచ్చాయి. లాస్ సెంటోస్ లో నేనే సూపర్ డాగ్ ని, నాకు ఎవరు పోటీ లేరు. సవలవారికెల్లా చాప్ మా పవర్స్ అని నాకు వచ్చేయాలి. దొంగ చాప్ మామ, నీ వల్ల నాకు రావాల్సిన పవర్స్ నీకు వచ్చేసాయి. నేను తిందామని ఎలా వచ్చానో లేదో గబుక్కు నోట్లేసాడు దొంగడు. అరే మన చాప్ మామే కదా షించాన్, ఎవరికో వచ్చినట్లు అంత బాధపడిపోతున్నావేంటి? మన చాప్ మామకు వచ్చిందని హ్యాపీ అవ్వు. అయితే ఏమంటున్నావు టోనీ? చాప్కైతే పవర్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నావు,
కానీ ఇప్పుడు అవి ఒరిజినలా కాదని చెప్పేసి ఎలా కనిపెట్టాం? ఒక పని చేద్దాం, చాప్ యొక్క పవర్స్ అయితే టెస్ట్ చేద్దాం. ఏమంటావు? గుడ్ ఐడియా రాహంత కూడా. ఇప్పుడు ఒరిజినల్ పవర్స్ ఏనా కాదని చెప్పేసి ఆపరేషన్ చేసామంటే 1 డే పడుతుంది రిజల్ట్స్ రావడానికి. అదే గనక మన అవెంజర్స్ అందరినీ తీసుకొచ్చి పవర్ టెస్ట్ చేసామనుకో, అప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది. ఒక్క నిమిషం, వాళ్ళందరికీ ఒక్క మిస్డ్ కాల్ ఇద్దాం, లేకపోతే చెప్పేద్దాం. హలో రే హల్క్, మన అవెంజర్స్ అందరినీ మన లాస్ సెంటోస్ లో ఉన్నటువంటి గ్రీన్లాండ్ కి అయితే తీసుకొచ్చాయి. అక్కడైతే ఒక పని పడింది, అందరినీ తీసుకొచ్చాయి. అదే కాకుండా నువ్వు నీ సైబర్ ట్రక్ తీసుకురా. చాపు మావా, నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడు ఆ పవర్స్ అన్ని యూజ్ చేయబోతున్నావు. అవి ఒరిజినల్ కాదని చూడడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. కానీ ఒరిజినల్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. మన లాస్ సెంటర్స్ లోని చాలా అంటే చాలా గొప్ప డాగ్ నువ్వే అవుతావు. అంత గొప్ప డాగ్ అవుతానంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఈ పవర్స్ వర్క్ అవ్వాలి. దేవుడా, పవర్స్ వర్క్ అయ్యి చూడు సామే. దేవుడు చూడటమేమో కానీ మనం మాత్రం ఇప్పుడైతే చూస్తాం రా చాప్. నీవి ఒరిజినల్ కాదని చెప్పడానికి మన ఫ్లాష్, మన సూపర్ మ్యాన్, అలానే మన థోర్, నెక్స్ట్ మన స్పైడర్ మ్యాన్, నెక్స్ట్ వచ్చేసి మన హల్క్. అదే కాకుండా హల్క్ వచ్చేసి ఒక పెద్ద సైబర్ ట్రక్ అయితే తీసుకొచ్చాడు. చూసావు కదా, దీని ద్వారా మరి నిన్ను ఎలా టెస్ట్ చేస్తారేంటో వాళ్ళు. మొత్తానికి నువ్వైతే రెడీగానే ఉన్నావు కదా, మన వాళ్ళందరూ కూడా రెడీగానే ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సరే సరే వెళ్తాడు. కానీ నేను ఒక విషయం చెప్తాను చాప్ మామ. ఏంటో తెలుసా? ఒక మంత్రం చెప్తాను. ఆ బ్రకదాబ్రా గిలిగిలిచు అనుకుంటూ వెళ్ళిపో. అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? ఒక పెద్ద పవర్ఫుల్ సూపర్ మ్యాన్ లా అయిపోతా. ఓకే చాప్, మొత్తానికి నువ్వైతే రెడీగా ఉన్నావు కదా. ముందుగా నిన్నైతే టెస్ట్ చేయబోతున్నాను, స్పీడ్ టెస్ట్. నేనైతే ఎంత స్పీడో నీకు కూడా తెలిసిందే కదా, అందుకని నీకు స్పీడ్ టెస్ట్ చేయబోతున్నాను. నీ యొక్క పవర్ ఒరిజినలా కాదని తెలుసుకోవడానికి ఇదే మంచి సమయం. నువ్వు చాలా అంటే చాలా స్పీడ్ గా పరిగెట్టాల్సి ఉంటుంది ఇప్పుడు. అలా గనక పరిగెట్టినట్లయితే నీకు రన్నింగ్ సూపర్ పవర్స్ ఉన్నట్లు. ఓకేనా? ఏంటి రన్నింగ్ స్పీడ్ గా వేస్తే నేను పవర్ఫుల్ రన్నింగ్ డౌన్ అవుతానా? అరే ఇప్పుడు ఎలా? సరే ఒకసారి రన్నింగ్ వేసి చూస్తాను, అవుతుందో లేదో. దేవుడా, నువ్వే నన్ను. మొత్తానికి అవుతుంది. ఎస్, మొత్తానికి నేను సాధించాను. చూడు ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నాను. రే బండోడా, చూసావా చాప్ మామ ఎలా పరిగెడుతున్నాడు? చూడు, మన ఫ్లాష్ మామ పవర్స్ కూడా సరిపోవేమో, అంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు. చాప్ మామ, యూ కెన్ డూ ఇట్. నిజంగానే రా బాబు, ఫ్లాష్ మామ కంటే చాలా అంటే చాలా స్పీడ్ గా పరిగెడుతున్నాడు రా. చాప్ మామ, ఏంటి చాప్ మామ స్పీడ్? అంటే మన చాప్ గడి ఒరిజినల్ పవర్స్ అంటావా? ఏమంటావు టోనీ? మొత్తం పవర్స్ మనమైతే చూడలేదు కదా, ప్రస్తుతానికి రన్నింగ్ పవర్ మాత్రం ఒరిజినలే. చూడు ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నాడు. అది చాప్ మామ నువ్వెంత స్పీడ్ మామ, చాలా స్పీడ్ గా పరిగెడుతున్నావు మామ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా పరిగెడుతున్నాడు చాప్ మామ. వామ్మో, ఎక్కడ ఆగట్లేదేంటి చాప్ మామ? ఎక్కడ ఆగవా నువ్వు? నీ స్పీడ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మన ఫ్లాష్ మామ నిన్ను చూశానంటే ఉడికిపోతాడు. ఓ మై గాడ్, ఒక డాగ్ ఇంత స్పీడ్ గా పరిగెట్టడమా? నా కలలో కూడా ఇప్పటికొచ్చే విధంగా చూడలేదు. శబాష్ చాప్, నువ్వైతే సాధించావు. ఫ్లాష్ లా చాలా అంటే చాలా స్పీడ్ గా పరిగెట్టావు. ఇప్పుడు నా యొక్క పవర్ అంటే నాలా గాల్లో ఎగిరి చూపించు ఒకసారి. ఏంటి చాప్ మామ, గాల్లోకి ఎగరమంటే దిక్కులు చూస్తున్నావు? భయంగా ఉందా? నువ్వేం భయపడకు, నేను ఒక పాట చెప్తాను, అది పాడే. ఏంటో తెలుసా? గాల్లో తేలినట్టుందే, కుండే పేరినట్టుందే, తేనె పట్టి మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. రే రే రే, ఏంట్రా షించాన్ నువ్వు? వాడికి వచ్చింది చేయి నువ్వురా. నువ్వు తొక్కలో పాటలు చెప్పి వాడికి వచ్చిన దాన్ని కూడా పాడు చేయకు. నాకు తెలుసులేరా అంత కూడా. వాడి మాటలు విన్నామంటే అది అయినట్లే. సారీ సూపర్ మ్యాన్, ఎగరేసాను. నేను అనుకున్నట్లే పైకి ఎగురుతున్నాను. మొత్తానికి నేను సూపర్ మ్యాన్ అయిపోయా. చాప్ మామ, గాలిలో ఊగిసలాడే దీపంలా. ప్లీజ్ రా, వద్దు. చాప్ మామ గాలిలోకి ఎగరడం నీకు ఇష్టం లేదా ఏంటి? రే బండోడా, ఆ మాత్రం బుర్రలేదారా నీకు? చాప్ మామ మంచిగా ఎగురుతున్నాడని నేను ఒక మంచి పాట పాడి ఊపి తెప్పిస్తున్నాను. దానికి కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు. వీడి గ్యాడ్జెట్లు వాడేస్తున్నాడు పేర్రోడు. ఓ మై గాడ్, ఏంట్రా బాబు కంటిన్యూగా అలా ఎలా ఎగురుతున్నాడు? నాకైనా రెస్ట్ ఉంటుంది, బట్ చాప్ మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా గాల్లో ఎగురుతున్నాడు. సూపర్ చాప్, నువ్వు ఇంకా ఎక్కువసేపు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక సూపర్ డాగ్ అని చెప్పేసి నిరూపించుకున్నావు. దా వచ్చే కిందకి. చాప్, యు నెయిల్డ్ ఇట్. చాలా అంటే చాలా చక్కగా గాల్లోకి ఎగిరావు. అలానే రన్నింగ్ కూడా బాగా చేసావు. ఈసారి నీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఈ పవర్ గనక నువ్వు వాడగలిగినట్లయితే నువ్వు నిజంగానే సూపర్ డాగ్వి. నా పవర్స్ నీ దగ్గర మాక్సిమం రావచ్చు, రాకపోవచ్చు.
నా పవర్స్ ని చేతికిస్తాను. దాని ద్వారా లాస్ సెంటర్స్ లో వర్షం వచ్చేలా చెయ్యి. ఓహో అంతేనా? సరే సరే, నేను చూసుకుంటాను. ఇప్పుడు నీ పవర్స్ ద్వారా వర్షం తెప్పించాలి అంతే కదా? అబ్బా ఎంత మంచిగా తిప్పుతుందో చూస్తే. నేను ఇప్పటికొచ్చి ఇలా పవర్స్ వాడతానని కల్లా కూడా ఊహించుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేనైతే చాలా అంటే చాలా చక్కనైనటువంటి పవర్స్ వాడుతున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటే ఏం చేయాలో వినలేదా? సరే సరే, నేను క్లియర్ గా చెప్తాను విను. ఆ సుత్తి ఉంది కదా నీ చేతిలో, దాంతో నీ బుర్ర బదులు కొట్టుకోమని చెప్పేసి అన్నాడు. ఓర్ నాయన వద్దొద్దు, అంత పని వద్దురా బాబు. దీని ద్వారా వర్షం కురిపించమన్నాడు అంతే కదా? సరే సరే, నేనైతే వర్షమే కురిపిస్తాను. దానికోసం నా ప్రాణాలు ఎందుకు ఇవ్వడం రా బాబు? అరే రావమ్మ తల్లి, నేను పైకి కదా కొడుతున్నాను. ఎంత తొందరగా వస్తే అంత మంచిదే. అరే అమ్మయ్యా, మొత్తానికి నేనైతే వర్షాన్ని రప్పించేశాను. చూసారా? ఓ మై గాడ్, చాప్ మాత్రం నిజంగా సూపర్ డూపర్ డాగ్ గా మారిపోయింది. మా అవెంజర్స్ చేయలేనివి కూడా చేస్తుంది. ఓరి దేవుడా, ఇంత పవర్ఫుల్ డాగ్ ని ఇప్పటికొచ్చి నా లైఫ్ లో కూడా ఒక్కసారి చూడలేదు. అరే చాప్, చూసావా? ఒక్కొక్కరి దగ్గర నుంచి నీకైతే చాలా అంటే చాలా మంచి అప్రిషియేషన్స్ అయితే వస్తున్నాయిరా. ఇది ఎలానే కంటిన్యూ చేయి. నువ్వు ఒక సూపర్ పవర్స్ ఉన్నటువంటి డాగ్ అని నిరూపించుకో. ఇంకా నిరూపించుకోవడం ఏంటంటే బాబు, ఆల్రెడీ మన చాప్ మామ చాలా అంటే చాలా పవర్ఫుల్ గానే ఉన్నాడు. చూసావు కదా? అబ్బా చాప్ మామ, నువ్వు ఇన్ని పవర్స్ యూజ్ చేస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. నేను అడిగినందుకు ఇవ్వకపోయినందుకు ఈ పవర్స్ అన్ని మిస్ అయ్యారని చాలా బాధగా ఉంది. సరే సరే గాని చాప్ మామ, ఇన్ని పవర్స్ వాడావు కదా, ఒకసారి నీ యొక్క పవర్ లోపల నుంచి ఇస్తావా? నేను కూడా వాడతాను. అరే నన్ను క్షమించరా, నేను లోపలికి మింగేశాను కదా, దానికి బయటికి తీసుకురావడం ఎలా చెప్పు? నేనేం చేయలేను. కూల్లోడా, అనుకున్నాను నువ్వు ఇలానే చెప్తావు అనుకున్నాను, అలానే చెప్పావు. సరే గాని తోరు మామ, మాకు ఈ వర్షం ఎందుకు? తొందరగా నువ్వు ఆపేయ్, నాకు చిరాకు వస్తుంది. సరేరా, అలానే ఆపేస్తాను. అలానే చాప్, కంగ్రాచులేషన్స్, నువ్వైతే ఈ టెస్ట్ లో కూడా గెలిచావు. ఓకే చాప్, మొత్తానికి నీకైతే ఇంకొక పరీక్ష పెట్టబోతున్నాను. ఇది లాస్ట్ అండ్ సెకండ్ పరీక్ష. నా తర్వాత హల్క్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, నా యొక్క వెబ్ చెయ్యు, లేకపోతే వెబ్ త్రో చెయ్యు, ఇది చెయ్యు, అది చెయ్యి అని చెప్పేసి ఏమి చెప్పను. నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, అందులో వచ్చేసి నువ్వైతే ఒక 1 minute వరకు ఉండాలి. అలాగనక ఉన్నట్లయితే నువ్వే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాగ్ అవుతావు. అంతనా? దాంట్లో ఏముంది? కౌంట్ డౌన్ మీరు స్టార్ట్ చేసుకోండి, నేనైతే లోపలికి వెళ్తాను. ఓకేనా? 1 నుంచి 60 అంకెలు అయితే కంటిన్యూగా లెక్క పెట్టండి. అది మెల్లిగైనా పర్వాలేదు, గట్టిగా అయినా పర్వాలేదు, కానీ మీరు స్పీడ్గా కానీ లెక్కెట్టారనుకోండి బాగోదు. ఎందుకంటే ఎంత మెల్లిగా లెక్కెడితే అంత ఎక్కువసేపు ఉంటాను నేను. ఓకే, మరి ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతుంది. రెడీ? 1 2 3 4 5 6. తొందరగా లోపలికి వెళ్ళిపోవాలి. వీడైతే లెక్క పెట్టేస్తున్నాడు. ఎక్కడ ఉందాం? అరే మనమైతే వాటర్లో నడవగలుగుతున్నాం. వావ్, రన్నింగ్ కూడా చేయగలుగుతున్నాం. సూపర్. ఇప్పటికొచ్చి వాటర్లో ఈ విధంగా నడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఉండేవారైతే ఎవరు ఉండరు. ఎందుకంటే అరే ఏంటిది? వామ్మో, నా వెనకతల సార్కి వస్తుందంటే అరే వదిలిపెట్టే బాబు. అయ్యో బాబాయ్, ఇదంటిది ఇలా వెంట పెడుతుంది. అయినా కూడా ఇంత చిన్న పాండ్లోకి ఎలా వచ్చిందిరా సామే? అరే అది అక్కడ ఆగింది, కానీ నాకు సూపర్ పవర్స్ ఉన్నాయి కదా, ఆ విషయం మర్చిపోయాను. అంటే దీని మీదకి నేను అటాక్ చేయొచ్చు. 55 56 57 58 59 60. అరే చాప్ మామ ఏంటి ఇంత లెక్క పెట్టినా కూడా అసలు పైకి కూడా రావట్లేదు, ఉలుకులేదు పలుకులేదు. కొంపదీసి పోయాడా? వచ్చేస్తున్నానే సార్కో, నీ మీద అటాక్ చేసేస్తున్నా. హహా, మొత్తానికి నేను దీన్ని కారు చేశాను. ఎస్, ఒక దెబ్బ తగిలింది, ఇంకొక దెబ్బ. మొత్తానికి చాప్నైతే ఫుల్ గా తినేసాను. ఒక 2 బైట్స్ కి ఇదైతే ఎగిరిపోయింది. మొత్తానికి నేను అనుకున్న విధంగానే ఒక పెద్ద షార్క్ ని నేనైతే చాలా అంటే చాలా ఘోరంగా చంపాను. హుర్రే! కానీ ఇప్పుడు మనమైతే 1 minute కి ఎక్కువగానే ఉన్నాం. ఇప్పుడు మనం నిజమైనటువంటి సూపర్ డాగ్. ఎస్, ఎందుకంటే 1 minute కంటే ఎక్కువ ఉన్నాం. అలానే ఒక పెద్ద సముద్రపు షార్క్ తో కూడా మనమైతే ఫైట్ చేసాం. నేను సముద్రపు షార్క్ తో ఫైట్ చేశాను రా. ఓ మై గాడ్, ఇంత స్ట్రెంత్! మరి నేను నమ్మలేకపోతున్నాను. నాకే అంత ఉండడం కష్టం, అటువంటిది చాప్ కి ఇంత స్ట్రెంత్ రావడం అంటే మామూలు విషయం కాదు. సరే చాప్, ఇప్పుడు వచ్చేసి నేనైతే ఒకటి చెప్పబోతున్నాను.
నా యొక్క సైబర్ ట్రక్ దగ్గరికి అయితే వెళ్దాం. తొందరగా పద. ఎంత ఉందిరా బాబు రే డోరేమాన్, నీ బుర్ర అంత ఉందిరా ఈ సైబర్ ట్రక్. దీన్ని మన చాప్ మామ ఎత్తగలంటావా? ఒరే పుట్టడా, అది ఎంత పెద్దది ఉందో చూసావా? దాంతో నన్ను పోలిస్తావేంటి? నాది చాలా అంటే చాలా చిన్ని బుర్ర. మీరు అలా కొట్టుకోవడం ఆపేసి ఇది ఒకసారి చూడండి. చూసారా నేనైతే దీన్ని ఎలా ఎత్తేస్తున్నాను. ఓకేనా హల్క్? మొత్తానికి నువ్వు చెప్పిన విధంగానే సైబర్ ట్రక్ నైతే 2 చేతులతో ఎలా ఎత్తానో చూసావా? ఓ మై గాడ్ రే, అది సైబర్ ట్రక్ ఏదో నార్మల్ చిన్న టాయ్స్ లో ఊపేస్తున్నాడేంటి? ఒరే నాయనో, నేనే దాన్ని ఎత్తడానికి కొంచెం కష్టం అవుతుంది. అటువంటిది చాప్ 2 చేతులతో ఇలా 2 కాళ్ళు అలా పెట్టుకొని మొత్తం ఊపి పడేస్తున్నాడు. ఇంత పవర్ ఎలా? వావ్ చాప్ మామ, ఏంటి అసలు అలా అదరగొట్టేస్తున్నావు? నువ్వు మామూలుడు కాదు, నువ్వు ఎక్కడ ఉండాల్సినడు కాదు తెలుసా? హాలీవుడ్ మూవీస్ లో ఒక నెంబర్ 1 డాగులు అయితే చేయాల్సినవి. అంత పవర్ ఉంది నీలో. నిజంగానే ఈ లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ లోనే అర్థమైపోయింది కదా మన చాప్ వచ్చేసి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడో. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను చాప్ ఇంత పవర్ఫుల్ గా మారుతాడని చెప్పేసి. నువ్వేనేట్రా బాబు, ఎవ్వరము నమ్మలేకపోతున్నాం. అంత డేంజర్ గా మారిపోయాడు. అది కూడా మీ పవర్స్ ని డామినేట్ చేస్తున్నాడు మన చాపు. అంత పవర్ఫుల్ అంటే మామూలు విషయం కాదు కదా. సూపర్ చాప్, ఇంకా ఫ్యూచర్ లో చాలా అంటే చాలా గొప్ప పనులు అయితే చేయాలి ఈ పవర్స్ తో. ఓకేనా? సరేరా అంత కూడా. కానీ నీకు ఇందాక నుంచి ఫోన్ మోగుతుంటే అంటే ఫోన్ ఒకసారి కూడా పట్టించుకో. ఒకసారి ఫోన్ తీసి మాట్లాడు. అవునా, నాకు ఫోనా? ఎవరై ఉంటారు? అరే లెస్టరు. వామ్మో, 20 మిస్డ్ కాల్సా? దేనికి ఫోన్ చేసి ఉంటాడు? ఏదో అర్జెంట్ అయి ఉంటుంది. హలో లెస్టర్, చెప్పరా? స్పీకర్ ఆన్ చేస్తాను, చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా వినరా అంత కూడా. మన చాప్ అయితే ఆ బర్గర్ తింది కదా, నేనైతే క్లియర్ గా మొత్తం సీసీటీవీ అంతా చూశాను. దాని ద్వారా పవర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ బర్గర్ ని తీసుకోవడానికి చాలా అంటే చాలా డేంజరస్ దొంగ అయినటువంటి బర్గర్ కింగ్ అయితే వస్తున్నాడు. అదే కాకుండా తన సైన్యమైనటువంటి పెద్ద మెకానికల్ రోబోట్స్ ని కూడా తీసుకొస్తున్నాడు. అదే రోబో డాగ్స్. వాటి దగ్గర మీరందరూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళైతే వస్తున్నటువంటి లొకేషన్ కూడా నీకు వాట్సాప్ లో షేర్ చేశాను, ఒకసారి చూసుకో. నో వే, నమ్మలేకపోతున్నాను. ఏంట్రా మన లెస్టర్ గారు ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు? మన చాప్ గడి దగ్గర ఉన్నటువంటి పవర్ తీసుకువెళ్ళడానికి ఎవరో వస్తున్నారంట. ఏంటి నిజంగానా? అప్పుడు ఆ పవర్ తీసుకునేటప్పుడు అది ఎక్కడో ఒక దగ్గర జారిపోయి నాకు వచ్చేస్తే బాగుంటుంది. అప్పుడు నేను నిజంగానే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా మారుతాను. ఏమంటావు అంతకడ బాబు? అబ్బా, నీ జోకులకి అంతు పంతు ఉండదేంట్రా షించాన్? సమయం సందర్భం ఉండాలిరా బాబు. ఇప్పుడు మన చాప్ గడిని ఎలా అయినా సరే మనం కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మన చాప్ గడిని అటాక్ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే మన చాప్ గడిలోనే పవర్ అయితే ఉంది కాబట్టి వాడిని అటాక్ చేస్తారు. అందుకని వాడికి భయపడి దాగమంటావారు అంత కూడా. అది నా వల్ల కాదు. నేను ఇప్పుడు ఎలాంటి మర్చిపోయావా ఏంటి? నేను చాలా అంటే చాలా సూపర్ పవర్స్ ఉన్నటువంటి చాప్ని. వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు అంత చూడొచ్చు. నువ్వేం వరీ కాకో, పద లెస్టర్ పెట్టినటువంటి లొకేషన్ దగ్గరికి వెళ్దాం. ఓరి నాయనో, ఏంటంతకడ బాబు ఎదురుగా అన్నున్నాయే. మొత్తం 1 కాదు 2 కాదు, డిఫరెంట్ కుక్కలు ఉన్నాయి. అది కూడా రోబో కుక్కలు. ఓ మై గాడ్ రే చాప్, చూసావా? ఇందాక అర్జెంట్ గా వెళ్దాము అని చెప్పేసి అన్నావు. ఇప్పుడు ఏమైందో చూసావు కదా. మొత్తం వాళ్ళ కుక్కలు అలానే వాడు ఎంత భయంకరంగా ఉన్నారు చూసావా? ఈ బర్గర్ కింగ్ ని చంపుదామని ఎదురొస్తారా మీరు? ఈ రోజు నేనంటే ఏంటో చూపిస్తా. అదే కాకుండా నా పవర్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ పవర్ నేను తీసుకుంటా. డాగ్స్, మీరైతే అస్సలు వదిలిపెట్టకూడదు. ఎవరిని వదిలిపెట్టకుండా ఒక్కొక్కరుగా వెళ్లకుండా మొత్తం ఒకేసారి పడిపోవాలి. వాళ్ళ టీం అంతా అంతం కావాలి. అప్పుడు నా యొక్క కాళ్ళ కింద వీళ్ళందరినీ వేసుకుంటా. ఏంట్రా పెద్ద మాట్లాడుతున్నావు? నువ్వేదో పెద్ద తోపు తురుములాగా. నువ్వు ఎంత పెద్ద బర్గర్ కింగ్ అయినా కూడా మా వాళ్ళు నిన్ను మట్టి పెట్టేస్తారు. అర్థమవుతుందా? ఏదో 4 కుక్కలు వేసుకొని వచ్చేసినంత మాత్రం నువ్వేమి తోపు కాదు, సరేనా? అదే కాకుండా నీకు అంత పెద్ద సీన్ ఉన్నట్లయితే మా అవెంజర్స్ తో నువ్వు తలపడు. మా చాప్ మమ్మీ కుక్కల సంగతి చూసుకుంటాడు. అయిపోయిందా? డాగ్స్ ఆర్మీ, ఇంకా మీరైతే వాళ్ళ అంతు చూడాల్సిందే. నేను మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటాను. ఏంటి మొత్తం 1 2 3 4 5 6 ఎంతమంది వస్తారో రండ్రా. నా పవర్స్ ముందు మీ అవెంజర్స్ పవర్స్ ఏ మాత్రం నిలబడవు. చూసుకుందాం తండి. అదిగో అవెంజర్స్, మీకు వాడు సవాల్ ఇసురుతున్నాడు. సవాల్ ఇసిరినోడికి సవాల్ లేపుతారని చెప్పేసి మీరు చూపించాలి. వెళ్ళండి, తొందరగా వాడి అంతు చూడండి. నేను ఇక్కడ ఉన్నటువంటి మిగతా డాగుల సంగతి చూసుకుంటాను. రోబోటిక్ డాగ్స్,
నా సంగతి మీకు పూర్తిగా తెలీదు. మర్యాదగా ముందే హెచ్చరిస్తున్నాను, వెళ్ళిపోండి. లేకపోతే మీకు ఏం చేస్తానో మీ ఊహకు కూడా తెలీదు. విన్నారు కదా రే అవెంజర్స్, వాడి ఎంత చూడండి రా, వాడి మొహము బర్గర్ కింగ్ అంట. డాగ్ లా ఫేస్ పెట్టుకొని వచ్చినంత మాత్రాన వాడు పెద్ద తోపులా ఫీల్ అవుతున్నాడు. అదే కాకుండా వెనకున్న డాగ్ సంగతి మన చాప్ గడి అయితే చూసుకుంటాడు, వాడి సంగతి మీరు చూసుకోండి. ఎలా అయినా సరే వాడి నోట్లో నుంచి, కడుపులో నుంచి, వెనక నుంచి, అన్నిటి నుంచి రక్తం అయితే వచ్చేయాలరా. ఏంట్రా రక్తం తెప్పిస్తారా? ఎవరి నోటి నుంచి రక్తం తెప్పిస్తారా మీరు? ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా. ఐ ఆమ్ ది నెంబర్ 1. ఓ మై గాడ్! అరే యార్, గట్టిగా కొడుతున్నాడు వీడు నిజంగానే. ఓ మై గాడ్! అరే యార్, నా పవర్స్ కూడా ఎనేబుల్ చేయకుండానే గట్టిగా కొడుతున్నాడు. నో 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 నో! అరే పవర్స్ కూడా ఎనేబుల్ చేసుకోనివ్వకుండా ఉంటే ఎలా రా? చేసుకోరా, పవర్సే కదా, ఎనేబుల్ చేసుకో. కానీ నా కళ్ళ ముందు దొరికేసావు కాబట్టి నువ్వు చేసుకున్నా చేయకపోయినా కూడా నేను పోరాడతాను, ఫైట్ చేసి నీ ఎంత చూస్తాను. అరే ఇక్కడ ఆగిపోయి పవర్స్ చూసుకుంటున్నావా? నిన్ను ఆన్ చేసుకునేవాను కదా, ఎంత ఆన్ చేసుకున్నా చేయకపోయినా కూడా ప్రతి ఒక్కడికి చొక్కలే. మా వాడిని కొడతావురా నువ్వు? ఈ రోజు నీకు కనబడేవి చుక్కలు కాదు, వాటి అక్కలు, అర్థమవుతుందా? నేను హల్క్ అన్న విషయం మర్చిపోయావురా? అరే ఈ రోజు నో! ఓ మై గాడ్! ఏంట్రా అక్కలు చూపిస్తావా? అక్కలు నీకు చూపిస్తాన్రా, చుక్కలు కాదు, వాటి అక్కలకి అక్కలైనటువంటి ప్లానెట్స్, అర్థమవుతుందా? నువ్వు ఎంత భారీగా ఉన్నా కూడా నా దగ్గర నిలవలేవు. ఇంత పెద్ద ఆకారం ఉన్నంత మాత్రాన నువ్వేదో తోపనుకుంటున్నావేమో, కానీ నా పవర్స్ ముందు ఎవడైనా సరే నాకు వెంట్రుకతో సమానం. అరే యార్! నో! అరే యార్! అబ్బా! అమ్మా! ఓ మై గాడ్! చాలా ఘోరంగా. అరే ముక్కు నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఓరే దేవుడా! ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చెయ్యాలా చూపిస్తాను. అబ్బా! నన్నే కొడతావా? ఈ రోజు నేనంటే ఏంటో చూపిస్తానురా నీకు. నన్ను కొట్టావు కదా నువ్వు, నీ పవర్స్ తో నిన్నే ఫ్రీజ్ చేసి పడేస్తా. చూసావా ఎలా ఫ్రీజ్ చేసి పడేశాను? చాప్ మామా, కమ్ ఆన్ లెట్స్ గో. వాటిల్ని పరిగెట్టించి మరి కోరికై చూసావా ఎలా చూస్తున్నాయో? రోబో డాగ్లే, కానీ జాగ్రత్త, వాటి ఎముకలు గట్టిగా తగులుతాయి, ఎందుకంటే రోబో డాగ్లు కదా. అరే అవి ఎముకలు కాదురా బాబు, రాట్స్. అది చాప్ మామా, వదిలిపెట్టుకో. అక్కడున్న చిన్న డాగు కాదు, పెద్ద డాగు కాదు, అది చూడు నీ మీదకి ఎలా ఎగిసి పడుతుందో. అది ఒక్కదాన్ని ఒక్కొక్క దెబ్బకి బాలే కొడుతున్నా. మీరేం బాధపడకండి రా, వీళ్ళందరినీ అమ్మా నా మీదకి ఇంతమంది ఒక్కసారి ఎగురుతారా? ఎక్కడికి పారిపోతారా మీరు ఎక్కడికి వెళ్ళా కూడా నేను అసలు వదిలిపెట్టను. అమ్మా నా దగ్గర భయపడి ఇలా పారిపోయే ముందు ఆలోచించాల్సిందే, నా మీదకి అటాక్కి రాకుండా ఉండాలని. ఇప్పుడు మేము ఎంత దూరం వెళ్ళినా కూడా వదిలిపెట్టను. అరే చాప్ మామా, అవి మంచి డాగ్స్ లా ఉన్నాయి, పాపం వదిలే. అరే ఏంటి అలా కొడుతున్నావు? పాపం అవి మంచి డాగ్స్ లా ఉన్నాయి, చూడు ఎలా పారిపోతున్నాయో. నువ్వు కొట్టిన ఒక్క దెబ్బకి చుక్కలు కనబడ్డాయి వాటికి. వాటిని వదిలేసి నీ వెనక్కి వస్తున్నటువంటి ఆ రోబోటిక్ వాటిని వదిలిపెట్టుకో, గట్టిగా కొట్టు వాటిని. ఇప్పుడు చూడు ఏంటే నా మీదకి ఎగురుతారా మీరు? చూపిస్తా చూడు నేనంటే ఏంటో. మీ తర్వాత మీ బాసే, ఆడు కూడా అయిపోతాడు నా చేతుల్లో. తీసుకో చాప్ మామా, ఇంకా 3 మాత్రమే ఉన్నాయి. అరే బ్యాక్ సైడ్ నుంచి కూడా, ఓరి నాయనో, ఇంకా లెగుస్తూనే ఉన్నాయి. నువ్వు కొడుతున్నా కూడా అవైతే లెగుస్తున్నాయి, కొంచెం చూసుకో. నీ మీదైతే గట్టిగా కొడుతున్నాయి, అవి రాడ్లు కాబట్టి మా కడుపులో దిగిపోతాయి. మళ్ళీ నీ పవర్స్ అన్ని పోయే అవకాశం ఉంటుంది. అది లాస్ట్ అండ్ ఫైనల్. మొత్తానికి ఇంకా 2 మాత్రమే ఉన్నాయి, కొట్టు, అయిపోతాయి అవి కూడా. ఏంట్రా మొత్తానికి అందరూ కట్టగొట్టుకుని భలే వచ్చారు నా దగ్గరికి. అలా వచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు కదా, ఎంత చేద్దాం అనుకున్నా కూడా చెయ్యలేరు. ఐ ఆమ్ ద నెంబర్ 1, ది బర్గర్ కింగ్. అది గుర్తు పెట్టుకో. అరే 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 వదిలిపెట్టు. అమ్మా ఓరి దేవుడా, చాలా గట్టిగా కొట్టాడు వీడు. ప్లీజ్ వదిలిపెట్టు నన్ను, నీకు దండం పెడతాను. ఇప్పుడు నీ సంగతి చెబుతానే, ముందు వీళ్ళని కొట్టి ఆ తర్వాత వాళ్ళని. ఏంట్రా మంచి ఆటలా చూస్తున్నారా నా డాగ్స్ అన్నిటిని కొడుతుంటే? ఇప్పుడు దాని సంగతి చూస్తాను. ఏంటే చాప్, పవర్స్ వచ్చాయని ఎగురుతావు అమ్మా వాటి మీద. ఇప్పుడు నీకు చొక్కలు చూపిస్తాను. ఈరోజు నా చేతిలో అయిపోయావు. నీ దగ్గర ఉన్నటువంటి పవర్స్ ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. నిన్ను చంపి నీ కడుపు చీల్చి
అప్పుడు నీ లోపల ఉన్నటువంటి పవర్స్ బయటికి లాగుతా. అరే వెనక నుంచి వచ్చి కొట్టం కాదు అమ్మా. రే నీకు దమ్ముంటే ముందు నుంచి కొట్టం అబ్బా. అరే యార్ కొట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓ మై గాడ్ గట్టిగా తగ్గుతుందిరా. దమ్ముంటే నువ్వు ఒక్కసారి ఆపు, అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా. ఓరి నాయనో, మనల్ని కూడా గట్టిగా కొట్టాడు, మన చాపని కూడా గట్టిగా కొడుతున్నాడు. చాప్ మామ జాగ్రత్త. అంతేడు బాబు తొందరగా లే, మన చాప్ మామని వాడు ఎలా కొడుతున్నాడు చూడు, ఏదో చేస్తున్నాడు. ఓ నో, అమ్మ బాబాయ్ ఏంటి అలా కొట్టాడు? మొత్తానికి దీని ఎంత చూశాను. ఏయ్ మీ చాప్ పని అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా పట్టుకుపోండి. నాకు కావలసినటువంటి పవర్ అయితే వచ్చేసింది, లేకపోతే దాని కడుపు చీల్చి మరీ తీసుకువెళ్ళేవాడిని. మొత్తానికి దాన్ని చంపి నా పవర్స్ నా వశం చేసుకున్నా. అరే చాప్ లేవరా. అరే రే నీకు పవర్స్ వద్దు, ఏమీ వద్దు. చే అనవసరంగా నీ పవర్స్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయినా బాగుండేది. ఆ పవర్స్ వీడికి ఇస్తే వీడే వెళ్ళిపోయిండేవాడు. కానీ నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఫైట్ చేద్దామని చెప్పాను. ఇప్పుడు అవెంజర్స్ అందరూ చాలా గట్టిగా దెబ్బలు తిన్నారు. ఇప్పుడు నువ్వు కూడా మాకు లేకుండా పోయావు. రే చాప్ లేవరా, లే ప్లీజ్ రా. నువ్వు లేకపోతే అసలు ఉండలేం. రే నీకేరా చెప్పేది. దేవుడా ఏంటిది రే, మా చాప్ని ఎందుకురా ఈ విధంగా చేసావు? ఆ పవర్ గట్టిగా అడుగుంటే ఇచ్చేసేవాడిని కదా. ఏంటంతకుడు బాబు ఇది, మనం చూసిందంత నిజమేనా అసలు? చా అనవసరంగా బర్గర్ నేను తిన్నా బాగుండేది. ఇందాక పవర్స్ కోసం అనుకున్నా, కానీ చాప్ మామ కోసం ఇప్పుడు తిన్నా బాగుండేది అనిపిస్తుంది. చాప్ మామ లే, చాప్ మామ నువ్వు అలా కళ్ళు మూస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చదు. ప్లీజ్ చాప్ మామ లే, మనం కలిసి ఆడుకోవాలి. నువ్వు అలా ఉంటే ఎలా చెప్పు? మనకి మన చాప్ మామ లేడురా, ఇంకా మనం ఎంత పిలిచినా కూడా రాడు. ఆ దొంగ వెధవ మన చాప్ మామని పొట్టని పెట్టుకున్నాడు. మన అవెంజర్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారా వాణ్ణి. నిజంగానే మేమున్నా కూడా ఏం చేయలేకపోయాం. మేము అసలు అవెంజర్స్ మే కాదు, ఉత్తి డోల్లా. చాపే చాలంటే చాలా చక్కగా పవర్స్ యూజ్ చేశాడు, అది కూడా ఫస్ట్ టైం అయింది కూడా. మేము ఇంత పవర్స్ ఉంచుకొని కూడా వీణ్ణేం చేయలేకపోయాం. నన్నేమైనా చెయ్యాలంటే ముందు ఆలోచించాలి. అలా ఆలోచించకుండా డైరెక్ట్ గా దిగితే ఇలానే ఉంటుంది, అర్థమైందా? ఇంకొకసారి మీలో ఎవడైనా సరే నా మీద అటాక్ చేద్దామని చూసినా కూడా ముందు వెనక ఆలోచించండి. ఈసారి మిమ్మల్ని చీల్చి చెండాడేస్తాను అలా చేద్దామని చూస్తే. అబ్బా అమ్మా అమ్మా ఏంట్రా బాబు. ఓరే నాయనా, చాలా అంటే చాలా గట్టిగా కొట్టేశాడ్రా. అరే మీ అందరూ బాగానే ఉన్నారా? చాప్ మామ లేచాడు చూడు. ఇప్పుడు నీకు ఉంటదిరా నా స్థామిరంగా కుక్క మామడా. నీకు ఎలా కొడతాడో తెలుసా మా చాప్ మామ? అటు ఇటు కరిచి కరిచి మరి చంపుతాడు. చాప్ మామ నీకు ఏం జరిగిందో గుర్తులేదనుకుంటా. వాడు మన వాళ్ళందరినీ కొట్టి నిన్ను చంపేద్దామని చూశాడు. చాప్ అంత గట్టి దెబ్బలు తిని లేచావంటే ఖచ్చితంగా నువ్వైతే చాలా అంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి వాడివి. వీడెంత నీకు లేట్ చేయకుండా వెళ్ళి వాడి ఎంత చూడు. రారా రారా రా, నీకోసమే చూస్తున్నాను. ఇంకా నిన్ను చీల్చలేదా అని చెప్పేసి బాధపడుతున్నాను. ఇప్పుడు నీ ఎంత చూస్తాను చూడరా. వస్తున్నాను రా, వస్తున్నాను. దా కాచుకోరా. ఏంట్రా నా మీద అటాక్ చేస్తావా నువ్వు? ఈ రోజు నా యొక్క బైట్ పవర్ అంటే చూద్దు గాని నాకు పవర్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒక హంతకుడి కాపలా వాడినంటే ఏంటో నీకు ఇప్పుడు చూపిస్తాను. ఊరికి నేను నన్ను పెట్టుకోలేదురా కాపలాగా. నేను ఎటువంటి వాడిని, ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి ఈరోజు చూపిస్తాను. అప్పుడు నా యొక్క పవర్ అందరికీ అర్థం అవుతుంది కదా. ఏం కొడుతున్నావు చాప్ మావా? అరే వాడు అయిపోయినట్టున్నాడు, మొత్తానికి ప్రాణం వదిలేసినట్టున్నాడు. చాప్ మావా వదిలే, ఇంకా వాడి పని అయిపోయింది అనుకుంటా. శబాష్ శబాష్ శబాష్. రేయ్ ఎంత ధైర్యం రా నీకు. నువ్వు ఎన్నో పెద్ద పెద్ద అన్యాయాలు చేసావురా జనాలకి. అటువంటి వాడిని నిన్ను ఈ ఒక్క డాగ్ పట్టించిందంటే నేను నమ్మలేకపోతున్నాను. శబాష్ చాప్, నీ పేరు చాపే కదా. నువ్వు ఈ లాస్ సెంటోస్లో ఇక మీదట మారు మోగిపోతావు. ఎందుకంటే వీడు ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినటువంటి బర్గర్ కింగ్. వీడు చాలా అంటే చాలా డిఫరెంట్ డాగ్స్లో రోబోట్స్ తయారు చేసి ఈ విధంగా చాలా మందిని భయపెట్టి పెద్ద పెద్ద పవర్స్ అన్నీ దొంగలిస్తాడు. లేకపోతే డబ్బు నగలు అన్నీ కాజేస్తాడు.
అందుకని వీడిని ఈ విధంగా పట్టించినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్. సార్ మీరు చెప్తుందంతా నిజమేనా? మా చాప్ గడి పేరు ఇంకా లాస్ సెంటోస్ మొత్తం మారుమోగిపోతుంది అనమాట. రే చాప్ విన్నావా? నీ పేరు లాస్ సెంటోస్ లోనే మారుమోగిపోతుందంట. నువ్వు చేసింది మామూలు పని కాదు. ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయినటువంటి బర్గర్ కింగ్ అయితే పట్టించావురా. రారా రా, వచ్చి కారు ఎక్కువ మర్యాదగా, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అర్థమవుతుందా? ఇక మీదట నీ పవర్స్ లేవు, ఏమీ లేవు. అన్ని నీలో నుంచి పీకి పడేస్తాం. హా. ఓరే దేవుడా, నేను అసలు నమ్మలేకపోతున్నాను రా. వాడు అంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని అసలు నాకు తెలియని కూడా తెలియదు తెలుసా. అటువంటి వాడిని పట్టించాలంటే మామూలు విషయం కాదు. ఇంత భారీగా ఉన్నటువంటి ఈ హల్క్ గడ ఏం చేయలేకపోయాడ్రా. కానీ ఇంత చిన్నగా ఉన్నటువంటి డాగ్ అయినటువంటి చాప్ ఇంత పెద్ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టించడం మామూలు విషయం కాదు. నిజంగా నీకు పవర్స్ లేకపోయినా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు చాప్. నీకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాప్ మామ ఎంత పవర్ఫుల్ అని అస్సలు అనుకోలేదు. ఆ పవర్స్ రావడం వల్లే ఇంత పవర్ఫుల్ గా అయ్యాడు అనుకున్నాను, కానీ తర్వాత ఆ పవర్స్ అన్ని పోయినాక ఇంత స్ట్రాంగ్ గా వాడిని కరిచాడు చూసారా. అక్కడ మన యొక్క చాప్ మామ పవర్ అంటే ఏంటో తెలిసింది. సూపర్ చాప్ మామ. రే డోరేమాన్, నీకొక విషయం తెలుసా? మన చాప్ మామకి ఆ పవర్స్ అనేవి అవసరం లేదు. మన చాప్ మామ పవర్ మన చాప్ మామకు కూడా తెలీదురా. ఈ రోజు తెలిసింది. ఆంజనేయ స్వామి ఉన్నారు చూసావా, ఆయనకి ఆయన పవర్ అంటే ఏంటో తెలీదు. అలాంటిది మన చాప్ మామ పవర్ కూడా మన చాప్ మామకి తెలీదు. నిజంగా నువ్వైతే కరెక్ట్ గా చెప్పావు రే షిన్చాన్. చాప్ గడ్ ఒక్కడనే కాదు, ఇక్కడ ఎవరైనా సరే సమయం సందర్భం రావాలి. ఆ సమయంలో వాళ్ళ యొక్క పవర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారని చెప్పేసి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అర్థమైందా? అందుకని ఎవరి పవర్ని మనమైతే తక్కువ అంచనా వేయకూడదు. గాయస్, మీకైతే వీడియో వచ్చేసి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.